మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా కుషాయిగూడలో విషాదం చోటు చేసుకుంది. ట్రాక్టర్లో చెత్త నింపుతుండగా ఒక్కసారిగా పేలుడు సంభవించింది. దాంతో చెత్త ఎత్తుతున్న కార్మికుడు అక్కడికక్కడే మృతి చెందాడు. చెత్త ఎత్తుతున్న సమయంలో ఎర్త్ వైర్ తగలడంతో ఒక్కసారిగా ట్రాన్స్ఫార్మర్ పేరినట్లు అధికారులు గుర్తించారు. ప్రమాదానికి సంబంధించిన దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డ్ అయ్యాయి. మనం క్లియర్గా చూడొచ్చు. అక్కడ చెత్త బండిలో చెత్త ఎత్తుతూ ఉన్నాడు కార్మికుడు. అయితే ఉన్నట్టుండి ఒక్కసారిగా అంత పేలుడు సంభవించింది. సో ఆ కార్మికుడు పాపం అక్కడికక్కడే మరణించాడు. మా ప్రిన్సిపల్ కరెస్పాండెంట్ జ్యోతి మరింత సమాచారం అందిస్తారు లైవ్లో. జ్యోతి, అది ఎలా జరిగిందో మనం చూస్తున్నాం. దానికి అసలు రీజన్ ఏంటి? ఆ పేలుడు ఎక్కడి నుంచి వచ్చింది? కుషాయిగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో భారీ పేలుడు సంభవించింది. ఈ పేలుడు దాటికి నాగరాజు అనే వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. ప్రస్తుతం మనం ఘటనాస్థలం దగ్గర ఉన్నాము. మనం చూస్తున్నటువంటి ఈ ప్రదేశం దగ్గర నిన్న ఒక కార్మికుడు ఎవరైతే ఉన్నారో అతను ఇక్కడికి వచ్చి రోజువారీ పనిలో భాగంగా ఆ చెత్తను ట్రాక్టర్లో వేసేటటువంటి ప్రయత్నం చేస్తున్నాడు. ఈ నేపథ్యంలో ఒక్కసారిగా కూడా భారీ శబ్దంతో ఒక పేలుడు సంభవించింది. ఈ నేపథ్యంలో అక్కడికక్కడ ఆ వ్యక్తి కూడా మృతి చెందాడు. అయితే ఇక్కడ ఒక పారిశ్రామిక వార్డుగా కూడా చెప్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలో అది పూర్తి స్థాయిలో కూడా అక్కడ ఉన్నటువంటి ఆ కెమికల్స్ ఏవైతే ఉంటాయో ఆ కెమికల్స్ అంతా కూడా ఆ చెత్తలో ఉండడం కారణం చేత అట్ ది సేమ్ టైం మనకు ఒక ట్రాన్స్ఫార్మర్ ఇక్కడ కనిపిస్తుంది. ఎర్త్ వైర్ ఏదైతే ఉంటుందో ఆ ఎర్త్ వైర్ అట్ ది సేమ్ టైం ఈ యొక్క ఆ కెమికల్స్ ఈ రెండు కలిసి ఉండడం వల్ల ఒక్కసారిగా ఈ బ్లాస్ట్ జరిగి ఉంటుందని చెప్పేసి పోలీసులు ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు. మరొక వైపు నిన్న ఎవరైతే క్లూస్ టీమ్స్ ఇక్కడికి వచ్చిన తర్వాత వాళ్ళు ఇక్కడ ఉన్నటువంటి ఆ క్లూస్ను సేకరిస్తున్నటువంటి సమయంలో కూడా మరొకసారి బ్లాస్ట్ సంభవించింది. నిన్న సాయంత్రం 5:30 గంటల ప్రాంతంలో మొదటి బ్లాస్ట్ జరిగిన తర్వాత ఈ ఇన్సిడెంట్ తెలుసుకొని తర్వాత క్లూస్ టీమ్స్ వచ్చిన తర్వాత వాళ్ళ ఆధారాలు సేకరిస్తున్నటువంటి సమయంలో సుమారు 8 గంటల ప్రాంతంలో మరొకసారి కూడా ఆ బ్లాస్ట్ సంభవించినట్టుగా తెలుస్తుంది. అయితే ఆ ప్రమాదంలో కూడా ఎవరైతే ఈ క్లూస్ టీమ్ అధికారి ఉంటారో వాళ్ళకు కూడా ఇంజ్యూర్ అయినట్టుగా తెలుస్తుంది. చేతికి సంబంధించినటువంటి వేళ్లను సైతం కూడా కోల్పోయారనేది ప్రాథమికంగా ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు ప్రత్యక్ష సాక్షులు చెప్తున్నటువంటి పరిస్థితి. అయితే కొంతమంది స్థానికులు ఉన్నారు, వాళ్ళతో మాట్లాడుదాము. ఏ టైంకి జరిగిందంటే ఎక్కడ మీరు ఉండేది? ఇక్కడ మాకు పక్క కంపెనీ 5:20కి జరిగింది ఇన్సిడెంట్. అది ఆల్రెడీ ఒక ట్రాక్టర్ ముందు తీసుకెళ్ళిపోయిన తర్వాత నెక్స్ట్ టైం వచ్చినప్పుడు వాళ్ళు తీస్తుండగా అది ఏకదం ఒకసారి సౌండ్ వచ్చింది. మేము ఫస్ట్ టైం అనుకున్నామంటే ట్రాన్స్ఫార్మర్ ఏమైనా ఎఫెక్ట్ పడదేమని మేము అనుకున్నాం. కానీ తర్వాత నెక్స్ట్ మేము సీసీ ఫుటేజ్ ద్వారా చూస్తే అక్కడ బ్లాస్టింగ్ ఐటమ్ ఏమైనా ఉందని చెప్పేసి మేము అనుకున్నాం. అంటే నిన్న ఆ పేలుడు శబ్దానికి అసలు మీ ఎట్లా ఉంది ఇక్కడ పరిస్థితి? సౌండ్ మాత్రం చాలా ఘోరంగా వచ్చింది. బాంబు వెళ్ళిన సౌండ్ వచ్చేసింది. అది మొత్తం ఈ సరౌండ్ మొత్తం చాలా మందికి సౌండ్ మొత్తం అందరూ ఇండస్ట్రీ పర్సన్ మొత్తం వచ్చేసారు వితిన్ 5 minutes. ఇండస్ట్రీస్ ఉన్నాయని చెప్తున్నారు ఇక్కడ. అంటే ఏం అమ్ముతూ ఉంటారు? అంటే వాళ్ళకి సంబంధించినటువంటి ముడి సరుకులు ఏవైతే అమ్ముతూ ఉంటారు, లేకపోతే ఇక్కడ ఏమైనా తయారు చేసే ఫ్యాక్టరీస్ ఉన్నాయి? బోర్వెల్ బిట్లు మెకానికల్ వర్క్ నడుస్తుంటుంది. మొన్న సాయంత్రం చెత్త ఎత్తిపోస్తుంటే ఒక బాంబ్ బ్లాస్ట్ ఎలాగైతే అవుతుంది అంతకన్నా భయంకరంగా సౌండ్ వచ్చింది. 10 రెట్ల సౌండ్ వచ్చింది. ట్రాన్స్ఫార్మర్ పేలింది అనుకున్నాం, కానీ తర్వాత క్లూస్ టీమ్ వచ్చినాక మాకు ఇక్కడ బ్లాస్ట్ అయిందన్న సంగతి మాకు అర్థమైంది. ఇక్కడ చూడండి మేడం, ఇక్కడ ఇండస్ట్రీలో మొత్తం ఇదే పరిస్థితి. ట్రాన్స్ఫారాలు మొత్తం ఇలాగే ఉంటాయి. మా పరిస్థితి ఈ చిన్నపిల్లలు స్కూల్కి వెళ్తేప్పుడు కూడా తగులుతాయి. లాస్ట్ 1 week బ్యాక్ కూడా లారీ వెళ్తే తగిలితే కూడా ఇక్కడ భయంకరమైన వైర్ తెగి సౌండ్ వచ్చింది. ఈ ఇండస్ట్రీలో మొత్తం ఇదే పరిస్థితి ఉందండి. వేల బిల్లులు ఇక్కడ చూడవచ్చు. ఇక్కడ కొన్ని మెటీరియల్స్కి సంబంధించినవి కూడా ఇక్కడ షాప్స్ ఉన్నాయి. అట్ ది సేమ్ టైం ఆ కెమికల్ రసాయనాలకు సంబంధించినటువంటి ఆ చెత్త అంతా కూడా తీసుకొచ్చి ఈ విధంగా వేస్తూ ఉన్నారు. గతంలో కూడా ఇన్సిడెంట్లకు సంబంధించి భయాందోళనకు గురాము. అంతేకాకుండా నిన్న జరిగినటువంటి ఈ ఘటనకు సంబంధించి కూడా ఒక వ్యక్తి మృతి చెందాడనేది చెప్తూ ఉన్నారు. ఓవరాల్గా దీనికి సంబంధించి అసలు కేవలం ఈ రసాయనాలతో పాటు ఎత్తు ఏదైతే ఉందో వైర్ కనెక్షన్ దానికి సంబంధించి పూర్తిస్థాయి ఈ బ్లాస్ట్ జరిగిందని దానికి సంబంధించి పోలీసులు మాత్రం ఇన్వెస్టిగేషన్ కొనసాగిస్తూ ఉన్నారు. పృథ్వీ. రైట్ జ్యోతి.